శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 16వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి ద్వాదశి తెల్లవారుజామున 5:09 వరకు. నక్షత్రం హస్త తెల్లవారుజామున 3:34 వరకు. వర్జ్యం ఉదయం 10:58 నుంచి 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుంచి 4:40 వరకు. అమృతకాలం రాత్రి 9:11 నుంచి 10:53 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:03. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక ద్వాదశి ఆదివారం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. హరిహరాదులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ పవిత్రమైన మాసంలో ప్రతిరోజు ఒక పండుగే, ప్రతి గడియ ఒక శుభం. ఈ పవిత్రమైన మాసంలో ప్రతిరోజు ఒక పండుగే, ప్రతి ఘడియ ఒక శుభ ముహూర్తమే. అటువంటి పుణ్యప్రదమైన కార్తీక మాసంలో 2025వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన ఒక అత్యంత విశిష్టమైన అపురూపమైన కలయిక ఏర్పడుతోంది. ఆ రోజు కార్తీక మాసం పవిత్రమైన ఆదివారం. దానికి తోడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన ద్వాదశి తిథి, శుభప్రదమైన హస్త నక్షత్రం కలిసి వస్తున్నాయి. ఈ 4 దివ్యమైన అంశాలు ఒకే రోజున సంభవించడం అనేది భక్తులకు లభించిన ఒక అద్భుతమైన వరం. ఈ రోజు యొక్క విశిష్టత, ఈ రోజు చేసే పూజల వల్ల కలిగే ఫలితం అనంతమైనది. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా, అది నదిలో స్నానమైనా, దీపారాధన అయినా, ఉపవాసమైనా, పురాణ శ్రవణమైన అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. అటువంటిది ఇన్ని శుభ సంకేతాలు కలిసిన ఈ రోజున ఆచరించే ధార్మిక కార్యాలు ఇచ్చే ఫలితం ఊహాతీతం. ఈ రోజును కేవలం ఒక సాధారణ దినంగా భావించకుండా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని అర్థం చేసుకుని భగవంతుని ఆరాధనలో గడపడం వల్ల మనం అనంతమైన పుణ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ రోజున కార్తీక ఆదివారం కావడం మొదటి విశేషం. ఆదివారం అంటే సూర్య భగవానుడికి అంకితమైన రోజు. ఆయనే ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత. కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో నీచ క్షేత్రంలో సంచరిస్తూ ఉండడం వలన ఆయన శక్తి కొంత తక్కువగా ఉంటుంది. అందువలన సూర్యశక్తిని ఉపాసన ద్వారా బలోపేతం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక ఆదివారం నాడు చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవి. ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదా గృహంలోనే చన్నీటి స్నానం చేసి, తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉదయిస్తున్న సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అత్యంత ముఖ్యం. రాగి చెంబులో నీరు, అక్షతలు, ఎర్రని పువ్వులు, గంధం వేసి సూర్య భగవానుని మంత్రాలను ఉచ్చరిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః వంటి నామాలను స్మరించుకుంటూ లేదా ఉన్నవారు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఈ విధంగా కార్తీక ఆదివారం నాడు సూర్యుడిని పూజించడం వలన దీర్ఘకాలిక అనారోగ్యాలు, ముఖ్యంగా నేత్ర సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయని, ఆత్మవిశ్వాసం, తేజస్సు, వర్చస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజుకున్న రెండవ అతి ముఖ్యమైన విశేషం ఇది ద్వాదశి తిథి కావడం. అయితే ఇది కేవలం సాధారణ ద్వాదశి కాదు. ఇది కార్తీక మాసంలో ఏకాదశి మరుసటి రోజున వస్తున్న ద్వాదశి. హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతటి మహత్యం ఉందో మనందరికీ తెలుసు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి ఉన్న సమయంలో నిర్దేశిత శుభగడియలలో శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మాత్రమే ఏకాదశి వ్రతం సంపూర్ణమవుతుంది. కాబట్టి నవంబర్ 16వ తేదీన ఈ కార్తీక ఆదివారం నాడు వేలాది మంది భక్తులు తమ ఏకాదశి వ్రతాన్ని పరిసమాప్తి చేసే పవిత్రమైన పారణ దినమిది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించడం, గృహంలోనే తులసీ దళాలతో శ్రీకృష్ణుణ్ణి లేదా శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన ఆ ఏకాదశి వ్రత ఫలంతో పాటు ఈ ద్వాదశి పూజా ఫలితం కూడా దక్కి ఇహపరమైన సుఖాలు కలుగుతాయి. ద్వాదశి తిథి విష్ణుమూర్తికి అంకితమైనది. ఈ కార్తీక మాసంలో తులసితో విష్ణువును పూజించడం అనంత కోటి పుణ్య ఫలదాయకం. ఇక ఈ రోజును మరింత అపురూపంగా మలుచుతున్న 3వ అంశం హస్త నక్షత్రం. ఇది చంద్రునికి సంబంధించిన నక్షత్రం. కానీ దీని అధిదేవత సవిత్రుడు. సవిత్రుడు అంటే సూర్య భగవానుని యొక్క మరొక రూపం. ఆయనే మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే గాయత్రి
మంత్రానికి అధిదేవత. కాబట్టి ఈరోజు ఒకేసారి 2 విధాలుగా సూర్యుని అనుగ్రహాన్ని పొందే అవకాశం కలుగుతోంది. ఒకటి ఆదివారం కావడం వలన సూర్యనారాయణుని ఆరాధన, రెండవది హస్త నక్షత్రం కావడం వలన ఆయన రూపమైన సవితృదేవుని ఆరాధన. ఇది ఒక అరుదైన యోగం. ఈ కలయిక వల్ల ఈరోజు చేసే సూర్యారాధన ఆదిత్య హృదయ పారాయణల ఫలితం రెట్టింపు అవుతుంది. హస్త నక్షత్రానికి చిహ్నం చెయ్యి. ఇది నైపుణ్యానికి, కార్యసిద్ధికి, కోరికలను గ్రహించే శక్తికి ప్రతీక. ఈ రోజున భక్తితో భగవంతుని ఆరాధించడం వలన మనం ఏ కార్యాన్ని తలపెట్టినా అందులో విజయం సాధించే శక్తి, నైపుణ్యం మనకు లభిస్తాయి. చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి కావడం వలన ఇది మనస్సుకు ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. కార్తీక మాసం పరమశివునికి కూడా ప్రీతికరం. హస్త నక్షత్రం రోజున చంద్రుని అధిపతి అయిన శివుణ్ణి పూజించడం, శివాలయాలలో దీపారాధన చేయడం వలన మానసిక ఆందోళనలు తొలగిపోయి కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి. కాబట్టి ఈ నవంబర్ 16వ తేదీ ఆదివారం నాడు ఆచరించాల్సిన పూజా విధానం అత్యంత స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఉదయాన్నే కార్తీక స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పఠించాలి. అనంతరం ఏకాదశి వ్రతం చేసిన వారు శ్రీ మహావిష్ణువును పూజించి పారణ పూర్తి చేయాలి. వ్రతం చేయని వారు కూడా ద్వాదశి సందర్భంగా విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చించి విష్ణు సహస్రనామం చదువుకోవాలి. సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, లేదా కనీసం ఇంట్లోని తులసికోట వద్ద లేదా దేవుని మందిరంలో కానీ దీపాలను వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానానికి మించిన పుణ్యకార్యం లేదు. ఈ విశిష్టమైన రోజున చేసే దీపారాధన, దీపదానం వలన సూర్య భగవానుని అనుగ్రహంతో ఆరోగ్యం, విష్ణుమూర్తి దయ వలన ఐశ్వర్యం, శివుని కృప వలన మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ రోజు చేసే పూజ వలన ఉత్పన్న ఏకాదశి వ్రతం చేసిన సంపూర్ణ ఫలితం దక్కుతుంది. సూర్య, చంద్ర, విష్ణు, శివానుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది. ఇది మన పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంచి మన జీవితాలను తేజోమయం చేసే ఒక సువర్ణ అవకాశం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. క్రమంగా శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. దైవ చింతనతో విఘ్నాలను అధిగమిస్తారు. శారీరక శక్తి లభిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ అంశాల్లో మంచి ఫలితం ఉంటుంది. తోటివారి సహకారం అందుతుంది. ఖ్యాతి లభిస్తుంది. దగ్గర వారికి మేలు జరుగుతుంది. సాయినామం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులు మానుకోవలసి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. అవగాహన పెరుగుతుంది. తద్వారా కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా రావడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో సత్సంబంధాలు, కార్య సాఫల్యతలు ఉంటాయి. వాహన ప్రాప్తి ఉంటుంది. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల కోసం పెట్టుబడులు పెడతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యాలను మొదలు పెట్టవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మస్థైర్యం సర్వదా రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. ఒక మేలు జరుగుతుంది. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అందరితో కలిసిమెలిసి ఉండడం అవసరం. అందరి సహకారం కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగినా వ్యాపార సంబంధ పనులు కలిసి వస్తాయి.
పిల్లల చదువు, ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతవరకు అనుకూలించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ముఖ్యంగా ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెట్టడం అవసరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో విరోధాలు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రామరక్షా స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప విజయాలు సొంతమవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. భూ లాభం ఉంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేపడతారు. మిత్ర బలం పెరుగుతుంది. ఇతరులచే గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని త్వరగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తిరీత్యా ఇబ్బందులు తొలగుతాయి. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. గత ఇబ్బందులను అధిగమిస్తారు. కార్యానుకూలత ఉంటుంది. ప్రయత్నాలు కలిసి వచ్చి వివాహాది శుభకార్యాలు చేస్తారు. చదువు విషయంలో కలిసి వస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతులై ఉద్యోగంలో చేరుతారు. వృత్తి వ్యాపారంలో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. పాత ఆటంకాలు దూరమై పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల సహకారం అందుతుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం ఉంటుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి బాగుంటుంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి. కీర్తి లభిస్తుంది. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. పట్టుదల అధికమవుతుంది. ధన లాభం ఉంటుంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ఆంజనేయ ప్రార్థన శుభదాయకం. నూతన వస్త్ర ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో ఉత్సాహంతో పనులు చేస్తారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహభావం పెంచుకోవడం అవసరం. స్థానచలనం ఉండవచ్చు. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తీరుతాయి. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. స్నేహితులు, బంధువర్గంతో వివాదాల్లోకి వెళ్లకుండా పనులు చేసుకోవడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు, సిబ్బందితో ఇబ్బందులు ఉండవచ్చు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం వల్ల విజయం దక్కుతుంది. కొందరి సహకారంతో గొప్పవారవుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రశంసించేవారు పెరుగుతారు. ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. ఆధ్యాత్మిక చింతన రక్షిస్తుంది. విషయాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాలలో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. రాజకీయ వ్యవహారాలలో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి ఆత్మీయులు, స్నేహితులతో సంబంధాలు పెరుగుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భూములు, ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని పనుల్లో సాహసించి నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలమైన రోజు. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు వస్తుంది.
ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపారం కలిసి వస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనవసరమైన భయాలు తొలగిపోతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధి బలంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. బంధుమిత్రులతో విరోధం తొలగిపోతుంది. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వాహనాల వల్ల ఖర్చులు ఉండవచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అత్యుత్సాహం తొందరపాటు పనికిరాదు. శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం అందుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. రావాల్సిన డబ్బు విషయంలో జాప్యం జరగవచ్చు. సరదాలు వినోదాలకు ఖర్చు పెరుగుతుంది. కొత్త పరిచయాలతో కొన్ని పనులు నెరవేరవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరితోనూ స్నేహభావం పెంపొందించుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు గొప్ప విజయాలు ఉంటాయి. మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి. కార్య సాధనలో శుభ ఫలితాలను సాధిస్తారు. అన్ని విధాలుగా పైకి వచ్చే సమయం ఇది. చక్కటి ప్రణాళికలు రచించి ప్రతి క్షణాన్ని అభివృద్ధి కోసం వెచ్చించండి. ఆర్థికంగా బాగుంటుంది. కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో కదలిక ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చదువులో రాణిస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం వృత్తి లాభసాటిగా ఉంటాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు వ్యవసాయదారులకు ఆత్మీయులతో ఇబ్బందులు ఉండవచ్చు. వృధా ఖర్చులు ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో అనుకూలత ఉన్న వ్యయాధికం ఉండవచ్చు. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. బంధువులతో తగాదాలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి గత వైభవం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు క్రమంగా దూరమవుతాయి. విశేషమైన శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చదువులో రాణిస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం వృత్తి లాభసాటిగా ఉంటాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు వ్యవసాయదారులకు ఆత్మీయులతో ఇబ్బందులు ఉండవచ్చు. వృధా ఖర్చులు ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో అనుకూలత ఉన్న వ్యయాధికం ఉండవచ్చు. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. బంధువులతో తగాదాలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారికి ఈరోజు అఖండమైన కీర్తి, గౌరవం లభిస్తాయి. చేతి నిండా ధనం ఉంటుంది. కష్టమైన పనుల్ని సైతం సునాయాసంగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కృషి ఫలిస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. వ్యతిరేక భావనల నుంచి అభివృద్ధి వైపు ఆలోచనలు సాగుతాయి. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రచయితలకు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందులకు హాజరవుతారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించడంలో బంధుమిత్రుల సహాయం అవసరం పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది అనుకూలత ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా మంచి విజయం ఉంది. నిదానంగా పనులు ప్రారంభించండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమతో వాటిని అధిగమించవచ్చు. చంచలత్వం ఆవరిస్తుంది. అలసట అధికమవుతుంది. ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది. బాగా ఆలోచించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ధర్మ కార్యాలు చేయటం ముందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి వారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుభవజ్ఞులు తల్లిదండ్రుల దీవెనలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిత్య వ్యాపారం క్రమేపీ వృద్ధిలోకి వస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. బంధువులు అన్నదమ్ములు శ్రేయోభిలాషుల సహకారం బాగా లభిస్తుంది. ఉద్యోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు అద్భుతాలు సృష్టించే కాలం. మీ ఆలోచనలే మీ విజయానికి మూలం. ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్తే తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. సాహసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నది నిరూపణ అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనయోగం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళన తొలగిపోతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు గత పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలాలు అందుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులు రచయితలకు అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం అనుకూలిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాలతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగుల సహకారం బాగా అందుతుంది. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. సంతోషంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు నిర్వర్తిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఈ రోజు గత పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలాలు అందుతాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులు రచయితలకు అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు వస్తాయి.
ఆదాయం అనుకూలిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాలతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగుల సహకారం బాగా అందుతుంది. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. సంతోషంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు నిర్వర్తిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఇష్టదేవతా దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు సమయస్ఫూర్తితో ఆలోచిస్తే కష్టాలు దూరమవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. మీ మంచితనం అక్కడకు వస్తుంది. మంచి వార్తలు వింటారు. శత్రు దోషం తొలగుతుంది. వాదోపవాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందడంతో సంతృప్తి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గత పెట్టుబడుల వల్ల ప్రతిఫలాలు అందుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. రచయితలు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు కలిసి వస్తుంది. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆహార నియమాలను పాటిస్తూ పనుల పట్ల శ్రద్ధ చూపుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు, నిర్ణయాలలో మార్పులు జరగవచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 16వ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుల వారు చెప్తున్నారు: ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదుల్ని చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం. ఎవరైతే కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా కూడా దానం చేయరో అటువంటి వారు రౌరవాది నరక బాధల్ని పొందుతారు. ఈ నెల రోజులు కూడా తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి వద్ద కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటియే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు కూడా ఆకాశదీపము కాని స్తంభదీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం కాని నువ్వులు కాని ప్రమిది అడుగున పోసి దీపాన్ని ఉంచాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుతారు. ఇందులకు ఒక కథ కూడా ఉంది, చెప్పెదను, వివరంగా ఆలకించము. స్తంభ దీపము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కలున్న మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా ఆలయ ద్వారములపై దీపాల్ని వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచూ ఉండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునుల్ని చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపముంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా.
రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపమును పెట్టుదాం. కావున మనమందరం కూడా అడవికి వెళ్లి నిడిపాటి స్తంభాన్ని తీసుకురొద్దాం రండి అని పలుకగా వారంతా కూడా పరమానందభరితులై అడవికి వెళ్లి చిలవలు పలవలు లేని ఒక చెట్టును మొదలకంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతారు. దానిపై సాలిధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగించారు. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళమంటూ శబ్దం వినిపించింది. అటు చూస్తే వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడుంది. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడిపోయి ఉండిపోయారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకొచ్చాడు. వారతనిని చూసి, ఓయి నీవెవరు? నీవీ స్తంభం నుండి ఎలా వచ్చావు? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారు. అంత నా పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుణ్ణి. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండు చేత మదహాంధుణ్ణై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను. దుర్బుద్ధి అలవడు చేత వేదములు చదువక, శ్రీహరిని పూజింపక, దానధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనితోనే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథుల్ని నేలపై కూర్చుండమని చెప్పినవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉన్నాను. అందరూ నా చేష్టలకు భయపడివారే కాని నన్నెవ్వరూ మందలింపలేకపోయేరి. నేను చేసే పాపకార్యములకు హద్దు లేకపోయింది. దానధర్మములు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుణ్ణై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యంలో ఉండి నేను చేసిన పాపముల్ని పోగొట్టుకోలేకపోతుని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నారరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మములన్నీయూ కూడా మీకు తెలియచేస్తుని. నన్ను మన్నింపుడు అంటూ వేడుకొనెను. ఆ మాటలను ఆలకించిన మునులందరూ కూడా అమితాశ్చర్యాన్ని పొంది, ఆహా, కార్తీక మాసమంత గొప్పది, అదియునూగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్లు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరుకు ఎటుల కర్మబంధం కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయమును మీరు తీర్చండి అంటూ ప్రార్థించాను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ కూడా తమలో ఒకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాబట్టి వివరించుడు అంటూ కోరిరి. అంతన అంగీరసుడు ఇలా చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడశాధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని అన్ని అధ్యాయాలను భాగాలుగా మీకు అందించాలనే మా సదుద్దేశం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.